భారతదేశంలో పుట్టినందుకు పెరిగినందుకు గర్వపడుతున్నాం అని చాలామంది అంటున్నాం. భారతదేశంలో ఒక పేద విద్యార్థి ఎంతో విధంగా బలంగా చదువుకొని ఆటల పోటీలలో ఒక స్పోర్ట్స్ కోటాలో మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళి వేరే దేశంలో గెలుపొంది తిరిగి మన దేశానికి వచ్చిన తర్వాత ఒక పేద విద్యార్థి, ఆ పేద విద్యార్థికి ఎక్కడైనా కానీ ఒక బలోపేతమైన విధానాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఒక ఉన్నతమైన చదువులు చదవాలి అన్న ఒక ఆలోచన కలిగినప్పుడు ఆ వ్యక్తిని ప్రభుత్వము హక్కున చేర్చుకోవాలి. పేదరికంలో చదువులు సంధ్యలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ చదువుకు సంబంధించిన కొన్ని విధానాలు అమలు చేసుకోలేక మధ్యలో ఆపైపోయి అలాగే మిగిలిపోయిన కొంతమంది ఎంతోమంది చాలామంది ఉన్నారు. ఎన్ని విధాలుగా ఎక్కడైనా కానీ ఒక పోటీలో నిలబడి పోటీతో గెలిచి పోటాపోటీగా దేశానికి గర్వకారణం ఏర్పడి ఆ విధానాలు అమలు చేసుకుంటూ పేదరికంలో ఉండేవాళ్ళు ఎంతోమంది కప్పులు గెలుచుకొని వస్తుంటే, కానీ కొన్ని చోట్ల ఆ విద్యార్థులందరినీ కూడా పక్కకు నెట్టేస్తున్నారు కొంతమంది రాష్ట్ర నాయకులు నాయకత్వాలు. ఇలాంటివి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోండి. వాళ్ళ విధానాలు, వాళ్ళ కుటుంబ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ఇంకా రాలేకపోతున్నారు, ఒక స్పోర్ట్స్ కోటా కింద ఎన్నో విధాలుగా పంపించే విధంగా వేరే దేశాలలో ఆటల పోటీలతో నెగ్గే విధంగా మన దేశ ఔన్నత్యాన్ని దేశాలకు తెలిసే విధంగా ఎందుకు ఆ వ్యక్తులకు తోడ్పాటుగా సాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడడం లేదో ఒకసారి బాగా ఆలోచన చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇట్లాంటి విధానాల్లో అమలు చేయలేక వాళ్ళను ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలోనే ఉన్నారు. వాళ్ళకు ఎంకరేజ్ లేదు, వాళ్ళకు ఆర్థిక స్తోమత ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఈరోజు చాలామంది అలా గెలుపొందిన ఎంతోమంది మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా వరకు వాళ్ళ పనులు చేసుకుంటూ జీవిస్తారు. ఇలాంటి విధానాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా చొరవ తీసుకోండి. అలాంటి విద్యార్థులను కరెక్ట్గా మీరు వారికి సహాయ సహకారాలు అందించే విధంగా, ఇంకా వాళ్ళకు తోడ్పాటు అందించే విధంగా మీ విధి విధానాలు ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం